హాయ్ హలో నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు హిట్ టీవీ. మొన్న మూడో మ్యాచ్ భారతదేశంలో ప్రముఖ ఆటగాడైనటువంటి శ్రేయస్ అయ్యర్కి నిన్న జరిగినటువంటి మ్యాచ్లో భారీగా దెబ్బలు తగిలి అక్కడ ఉన్నటువంటి క్యాచ్ పట్టడంతో ఒక్కసారిగా పడిపోవడం, అక్కడ ఉన్నటువంటి మెడికల్ టీం అంతా కూడా సిడ్నీలో ఓ ప్రముఖ హాస్పిటల్లో తనకు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. అయితే తనకున్నటువంటి ఇష్యూస్ ఏంటి, లేదంటే గతంలో తనకేమున్నటువంటి రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నాయా, తనకు గురించి పూర్తి ప్రొఫైల్ కూడా మనం అడిగేటువంటి ప్రయత్నం ప్రముఖ డాక్టర్లు చేశాం. కానీ వాళ్ళకు ఉన్నటువంటి బిజీ టైంలో కూడా సిడ్నీలో జరిగినటువంటి ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఎప్పటికెప్పుడు ఇండియన్ ఆటగాళ్లతో పాటు అక్కడ ఉన్నటువంటి బీసీసీఐ కావచ్చు, ఐసీసీ క్రికెట్ సంబంధించినటువంటి పిఆర్ అంతా కూడా ఇస్తున్నారు. కానీ ఇదే అంశానికి సంబంధించినటువంటి తన హెల్త్ ప్రొఫైల్ ఎలా ఉంది, గతంలో జరిగినటువంటి ప్రాబ్లమ్స్కి లేదంటే నూతనంగా తన గాయపడ్డటువంటి ప్రాబ్లమ్స్కి ఏ విధంగా చికిత్స పొందుతుందో దానికి సంబంధమైనటువంటి అవగాహన కల్పించేందుకు ఒక చిరు ప్రయత్నం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవితేజ గారు, ప్రముఖ పల్మనాలజిస్ట్. సార్ చెప్పండి, భారత ఆటగాళ్లకు క్రికెట్ టైంలో నార్మల్గా ప్యారలైజ్ కావచ్చు, చాలా పెద్దటువంటి సమస్యలు ఉన్నప్పుడు తను ఒక్కసారిగా పడ్డము, లేదంటే అక్కడ ఉన్నటువంటి బోన్స్ కావచ్చు, రిబ్స్ కావచ్చు, రెస్పిరేటరీ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అటువంటి ఆట సమయంలో తనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా నివారించవచ్చు? యూజువల్లీ చెస్ట్ ఇంజరీస్ చాలా టైప్స్ ఉంటాయండి. ఒకటి మోస్ట్ కామన్ వచ్చేసి బ్లంట్ ఇంజరీస్ అంటాం అనమాట. ఈ బ్లంట్ ఇంజరీస్ ఏంటంటే ఎప్పుడైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవ్ చేసేటప్పుడు, కార్ యాక్సిడెంట్ అయినప్పుడు, స్టీరింగ్ తగిలినప్పుడు, లేదంటే కనుక క్రికెట్ ఆడేటప్పుడు కింద పడటం కానీ, సో ఏమవుతుందంటే ఈ చెస్ట్ ఒక ఇంపాక్ట్ ఉంటుంది. సో ఏంటంటే మన చెస్ట్ చుట్టూ బోన్స్ ఉంటాయి. ఓకే, సో దాన్ని రిబ్స్ అంటాం అనమాట. ఆ రిబ్స్ లోపల అనేది చెస్ట్ ఉంటుంది. సో దానిలో లంగ్స్ ఉంటుంది, దాని తర్వాత లంగ్స్ మధ్యలో హార్ట్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే బ్లంట్ ఇంజరీ అయిద్దో, సో బ్లంట్ ఇంజరీ, పెనిట్రేటింగ్ ఇంజరీస్ రెండు ఉంటాయి. బ్లంట్ ఇంజరీస్ అంటే సపోజ్ మీరు కింద పడినప్పుడు, సో ఎప్పుడైనా చెస్ట్ వాల్ కానీ చెస్ట్ రిబ్ కానీ పడినప్పుడు, సో కొన్నిసార్లు రిబ్ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రిబ్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఏంటంటే హీమోథొరాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హీమోథొరాక్స్ అంటే మన లంగ్స్ బయట ఒక లేయర్ ఒకటి ఉంటుంది, పారెటల్ అండ్ విజరల్ లేయర్ అని 2 లేయర్స్ ఉంటాయి, ప్రొటెక్టివ్ లేయర్స్ అనమాట. ఆ 2 లేయర్స్ మధ్యలో సపోజ్ బ్లడ్ లీక్ అవుతా ఉందంటే అది ప్రాణాపాయం, ఎమర్జెన్సీ. ఎప్పుడైతే రిఫ్రాక్చర్స్ తగిలినాయో, రిఫ్రాక్చర్స్ అయినప్పుడు, లేదంటే చెస్ట్ ఇంజరీ అయినప్పుడు ఏమైందంటే యూజువల్ మోస్ట్ కామన్ ఏమైందంటే బ్లడ్ వెజల్స్ లీక్ అవుతూ ఉంటాయి అనమాట లోపల. సో లోపల లీక్ అయినప్పుడు ఏమైందంటే ఆ లోపల బ్లడ్ వల్ల ప్రెషర్ పెరిగిపోతుంది, చెస్ట్ వాల్లో ప్రెషర్ పెరిగిపోద్ది. చెస్ట్ వాల్లో ప్రెషర్ పెరిగిపోవడం వల్ల ఊపిరితిత్తులు అనేది గాలి తీసుకోలేరు, కష్టం అవుతుంది. సో ఇందులో ఏమవుతుంది, బీపీ డ్రాప్ అయిపోవడం అవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలంటే ఒక చెస్ట్ ట్యూబ్ అని ఒకటి ఉంటుంది అనమాట. చెస్ట్ ట్యూబ్ డ్రైనేజ్ చేస్తే లోపల ఉన్న ప్రెషర్ అంతా రిలీఫ్ చేసి లోపల ఉన్న బ్లడ్ అంతా బయటికి తీయాలి. ఫస్ట్ అది ప్రైమరీ. ఇది కాకుండా సపోజ్ మేజర్ వెజల్స్ ఉంటాయి, సపోజ్ ఇక్కడ చెస్ట్ వాల్కి హార్ట్కి సప్లై చేసే వెజల్స్ ఉంటాయి మెయిన్. ఆ వెజల్స్ ఏమన్నా రప్చర్ అయినాయో లేదో చూసుకోవాలి, అదొకటి. ఇంకో కిందకి వస్తే రిబ్ కేజీ కిందికి స్ప్లీన్ లేదంటే లివర్ ఉంటుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కేసు తీసుకుంటే ఆయన కింద పడినప్పుడు రిబ్ కేజ్ కింద, సో డయాఫ్రమ్ కింద స్ప్లీన్ ఉంటుంది అనమాట. స్ప్లీన్ రప్చర్ అయింది. సో స్ప్లీన్ రప్చర్ అవటం వల్ల ఏమైందంటే, సో బ్లడ్ అనేది లీక్ అవుతా ఉంది లోపలికి. సో ఎప్పుడైతే క్లోజ్ స్పేస్లో బ్లడ్ లీక్ అవుతా ఉందంటే, సో లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మన బ్లడ్ ప్రెషర్ అన్ని డ్రాప్ అయిపోతాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ లోపల టెన్షన్ రిలీవ్ చేయాలి. ఆ లోపల దాన్ని హీమోపెరిటోనియం అంటాం అనమాట. సో లోపల ఉన్న టెన్షన్ ఎట్లా అంటే ఒక ట్యూబ్ చేయడం, ఏదో ఒకటి చేయటం వల్ల, ప్రొసీజర్ చేయడం వల్ల లోపల ఫస్ట్ లోపల ప్రెషర్ అనేది తగ్గింది. దాని తర్వాత ఎక్కడి నుంచి బ్లీడ్ అవుతుందో కనుక్కోవాలి. కొన్నిసార్లు ఏంటంటే సపోజ్ చెస్ట్ ట్రామాస్ కానీ, లేదంటే స్ప్లీనిక్ రప్చర్స్, స్ప్లీనిక్ ఇంజరీస్ ఏంటంటే కొన్నిసార్లు బ్లంట్ ట్రామా వల్ల ఆటోమేటిక్గా దాని అమ్మట అయ్యి ఆగిపోతాయి. ఓకే, బట్ ఇన్ కొన్ని కేసెస్ ఏంటంటే ఒక 2 days 3 days అయినా కానీ కొన్నిసార్లు బ్లీడింగ్ అవుతా ఉండి లైక్ ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు ఏంటంటే సర్జరీ చేయాల్సి వస్తుంది. సో బ్లీడింగ్ ఎక్కడి నుంచి వస్తుందో అది ఆర్టరీని అవన్నీ స్టాప్ చేయాలన్నమాట. ఎక్కడైతే బ్లీడింగ్ ఎక్కువ అవుతుందో, ఏ బ్లడ్ వెజల్ కాజ్ చేస్తుందో అదేమో
రిపేర్ చేయాలి. ఓకే సార్, ప్రధానంగా తనకున్నటువంటి అంటే ఫాస్ట్గా వచ్చి దూకేయడం కావచ్చు, లేదంటే ముందు నుంచి దూకిన తర్వాత కంప్లీట్ ఒక షోల్డర్ మీద వచ్చినటువంటి బాడీ అంతా కూడా ఆ బాడీ టైమింగ్ అంతా కూడా ఒక్కసారి పడడం వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేదంటే రిప్ కేజ్ ఇరగడం వలన, లేదంటే తనకున్నటువంటి ఒక భవిష్యత్తులో ఆటగాళ్ళకు సరదా వాళ్ళ బాడీ ఫిట్నెస్ కావచ్చు, లేదంటే రెస్పిరేటరీ అంతా కూడా సూపర్గా ఉంటేనే ఏదన్నా చేయగలరు. ఆ రన్నింగ్ టైంలో తనకున్నటువంటి హార్ట్ బీట్స్ ఏ విధంగా ఉండే, లేదంటే దెబ్బ తగిలిన తర్వాత ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిన తర్వాత ఎలా ఉండే సార్, అసలు ఎలా చూడొచ్చు ముందని? సో యూజువల్లీ ఏంటంటే సపోజ్ పడిన ఇంపాక్ట్ పట్టి ఉంటుందండి ఇంజరీ. ఓకే, సపోజ్ నార్మల్ ఇంపాక్ట్గా ఉంటే సపోజ్ సింగిల్ రిఫ్రాక్చర్ అనుకోండి, ఓకే మేనేజబుల్. సపోజ్ మల్టిపుల్ రిఫ్రాక్చర్, సపోజ్ పడిన ఇంపాక్ట్ పడిన యాంగిల్ పట్టుంటే, సో ఆ రిబ్ కనుక మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉంటాయి. ఓకే, సో దాన్ని మనం ఏంటంటే రిఫ్రాక్చర్స్ మల్టిపుల్ ఉన్నప్పుడు ఏంటంటే చెస్ట్ వాళ్ళు ఎలా కొట్టుకుంటుంది. సో దాన్ని మనం ఫ్లేల్ చెస్ట్ అంటాం అనమాట. ఫ్లేల్ చెస్ట్ అంటే కంప్లీట్ రిఫ్రాక్చర్స్ అన్ని, అంటే నార్మల్గా మీ చెస్ట్ షేప్లో ఉండడానికి ఆ రిబ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి సపోర్ట్గా. సో ఎప్పుడైతే మీకు ఒక రిబ్ ఫ్రాక్చర్ అయితే ఆ రిబ్ షేప్ అనేది ప్రాబ్లం ఉండదు. మల్టిపుల్ రిఫ్రాక్చర్స్ అయినా అనుకోండి, అప్పుడు రిబ్ చెస్ట్ షేప్ అంతా డిఫార్మిటీ వచ్చేస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే ఈవెన్ గాలి తీసుకున్నప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది, పెయిన్ వస్తుంది. ఎప్పుడైతే మన శ్వాస తీసుకున్నప్పుడు లంగ్స్ వెళ్ళి ఆ ఫ్రాక్చర్ రిబ్స్ ప్రతిసారి తగులుతూ ఉంటుంది. ఆ తగిలినప్పుడల్లా పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ ఇంపాక్ట్ బట్టి ఆ చెస్ట్ ఇంజరీ అనేది ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, అది నార్మల్గా ఒక సామాన్య వ్యక్తికి చిన్నపాటి ఏదన్నా మనకి ఏమన్నా ఇష్యూస్ ఉంటే, రెస్పిరేటరీ ఇష్యూస్ ఉంటే మీకు ఎంతవరకు టైం ఇస్తారు, లేదంటే తనలో శ్రేయస్ అయ్యర్ సంబంధించినటువంటి దాదాపు 3 to 4 weeks అయినా కూడా కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలి, తర్వాత ఆట ఆడుతాడా లేదంటే ఇంకేమన్నా ఫర్దర్గా రెస్ట్ అని చెప్పేసి డాక్టర్లు అంటున్నారు సార్. నార్మల్గా కామన్ పీపుల్లో ఆటగాళ్ళలో ఎలా చూడొచ్చు, ఎంత వ్యత్యాసం ఉంటుంది, డిఫరెన్సెస్ ఏముంటాయి అసలు? సో యూజువల్లీ ఇప్పుడు సపోజ్ స్పోర్ట్స్ పర్సన్స్లో సపోజ్ కింద రెగ్యులర్గా ఇప్పుడు మన క్రికెటర్స్లో చూస్తే రెగ్యులర్గా కింద పడతా ఉంటే వాళ్ళకి చెస్ట్ ఇంజరీస్ జరుగుతాయి. సో చెస్ట్ ఇంజరీస్ ఇంపాక్ట్ సపోజ్ ఎక్కువ లేదనుకోండి, వాళ్ళు మళ్ళీ రొటీన్గా చేసుకోవచ్చు. అదే కొంచెం డీప్గా తగిలి రిబ్ ఫ్రాక్చర్స్ అయ్యి లోపల లంగ్ కూడా కంటూజన్ ఉందనుకోండి, అది మినిమం టేక్స్ టైం. యూజువల్లీ చెస్ట్ రిబ్ ఫ్రాక్చర్స్ అనేది అట్లీస్ట్ మినిమం 1 month to 2 months పట్టింది రికవర్ అవ్వడానికి. ఎందుకంటే దానికి ఏం సర్జరీస్ అట్లాంటి ప్లేట్స్ అట్లాంటివి ఏమి ఉండవు అనమాట రిఫ్రాక్చర్. ఎందుకంటే రిఫ్రాక్చర్స్ అయినప్పుడు దాని అమ్మట అదే హీల్ అవ్వాలి. సో యూజువల్లీ 3 weeks to 2 months పట్టింది రిఫ్రాక్చర్ హీల్ అవడానికి. సో ఈ టైంలో వాళ్ళు ఆడటం అంత ఆడలేరండి, ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేస్తారో రెస్పిరేటరీ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగినప్పుడల్లా వాళ్ళకి ఆ పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే రిఫ్రాక్చర్స్ ప్రతిసారి తగలటము, లంగ్ రిఫ్రాక్చర్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఆడుతూ ఉన్నప్పుడు కూడా హీలింగ్ కూడా చాలా స్లో ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే సపోజ్ 3 weeks అయింది రిఫ్రాక్చర్ హీల్ అవుతుంది, ఎప్పుడైతే వాళ్ళు స్ట్రాంగ్ ఫోర్స్ అప్లై చేశారనుకో అప్పుడు మళ్ళీ రిఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మల్టిపుల్, సో అందుకే కంప్లీట్ ఒక 2 months 3 months రెస్ట్ తీసుకుని సో కంప్లీట్ హీల్ అయిన తర్వాత దే కెన్ ప్లే బ్యాక్ అనమాట. ఓకే సార్, ప్రధానంగా బోన్స్ అనేది ఉంటాయి సార్, రిబ్స్ లో కావచ్చు, హ్యాండ్ లో, లెగ్స్ లలో. మీరు ప్రతిసారి రిఫ్రాక్చర్ అంటున్నారు, కానీ ఏదన్నా మీ లైఫ్ లో ఓన్లీ ఫ్రాక్చర్ అయినటువంటి కేసెస్ చూసారా, లేకపోతే కంప్లీట్ ఇక్కడ బోన్ అయితే తిరుగుతుందో మనకు ఉన్నటువంటి ప్లేట్స్ పెట్టేసి కూడా అత్యవసర పరిస్థితుల్లో ప్లేట్లు, అక్కడ ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? రిబ్స్ కంప్లీట్ గా ఇరిగి అక్కడ కూడా కంపల్సరీ సర్జరీ చేసి ప్లేట్స్ పెట్టేంత అవకాశాలు ఏమైనా ఉంటాయి లైఫ్ లో? ఉంటాయండి, డెఫినెట్గా ఉంటాయి. కొన్ని పెనిట్రేటింగ్ ఇంజరీస్ అంటాం అనమాట. సపోజ్ యాక్సిడెంట్ అయినప్పుడు సపోజ్ ఏ రాడ్స్ గీట్స్ తగులుతాయి, తగిలినప్పుడు ఏంటంటే ఆ రిబ్బుకి తగిలినప్పుడు ముక్కలు అయిపోతుంది. కొన్నిసార్లు ఏమైందంటే ఆ రిబ్ ఏదైతే సపోజ్ 3-4 ribs ఉన్నాయి అనుకోండి, ఆ రిబ్ మధ్యలో రిబ్ తగిలితే ఆ రిబ్ వరకు తీసేస్తాం. సో మిగిలిన రిబ్స్తో మేనేజ్ చేయొచ్చు. కానీ కొన్నిసార్లు కంప్లీట్ ఫ్రాక్చర్స్ అయితే దానికి ప్లేటింగ్ అవన్నీ చేయాల్సి వస్తుంది అనమాట. ఇట్స్ లైఫ్ ఎమర్జెన్సీ. ఎందుకంటే ఎప్పుడైతే లంగ్స్ సరిగ్గా పనిచేయవు, లేదంటే ఆ లంగ్స్ లోపల బ్లడ్ వస్తుందో, సో ఇట్స్ లైఫ్ ఎమర్జెన్సీ అనమాట కంపల్సరీ. ప్రధానంగా ఈ మధ్య అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ మధ్య మనం చూస్తుంటాం కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఫస్ట్ డోస్ కావచ్చు, సెకండ్ డోస్, థర్డ్ డోస్ వల్ల ఆ రెస్పిరేటరీ సిస్టమ్ అంతా కూడా దెబ్బతిని హార్ట్ అటాక్స్ కావచ్చు, కార్డియాక్ అటాక్స్తో పాటు కార్డియాక్ డిసీజ్ వస్తున్నాయి సార్ చాలా మందికి. అంటే కేవలం ఆ వ్యాక్సినే ప్రాబ్లం అంటారా, లేదంటే మన లైఫ్ షెడ్యూల్ ఏదైతే డైలీ లైఫ్ రొటీన్స్ అప్పట్లో ఎక్సర్సైజులు కావచ్చు, చిన్నప్పటి నుంచి మనం అంత టెక్నాలజీ పెరిగిన తర్వాత
అంటే ర్యాపిడో, ఓలా లేదంటే బైక్ మీద వెళ్ళేటువంటి మనం ఫిజికల్ ఫిట్నెస్కి యాక్టివిటీస్ కొంచెం దూరం ఉన్నాం. ఎలా చూడొచ్చు సార్? కేవలం మానవ శరీరంలో ఉన్నటువంటి భాగం అంతా లేదంటే కొంచెం ఎక్సర్సైజ్ కావాల్సినప్పుడు కేవలం వ్యాక్సిన్ మీదనే కొంత డాక్టర్లు కావచ్చు, ప్రముఖ డాక్టర్లు కూడా ఇదే అని కారణం అని చెప్తున్నారు. ఎలా చూడొచ్చు సార్? మీరు చెప్పండి. బట్ యూజువలీ కోవిడ్ వ్యాక్సినేషన్స్ వల్ల డెత్ అనేది చాలా తక్కువ అండి. మీరు ఏదైతే న్యూస్లో ఎక్కడ ఉంటుందో అది మిస్ఇంటర్ప్రిటేషన్. సో కోవిడ్ వల్ల బ్లడ్ క్లాట్ అవి చచ్చిపోవడం అవన్నీ లైక్ మిస్ఇంటర్ప్రిటేషన్. సో ఒకటి ఏంటంటే ఎవరికైతే కోవిడ్ వచ్చిందో బాగా సివియర్గా అటాక్ అయిందో వాళ్ళకి ఏంటంటే లంగ్ ఫైబ్రోసిస్ అయిపోతుంది. అంటే నాట్ ఎవ్రీబడి, సో వెరీ ఫ్యూ మెంబర్స్. అంటే మేము చూస్తాం కోవిడ్ తర్వాత చాలా మంది లంగ్ ఫైబ్రోసిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఆ లంగ్ ఫైబ్రోసిస్ అయిపోతే ఏమైందంటే లంగ్ అంతా హార్డ్ రాయిలాగా అయిపోతుంది. ఓకే. సో రాయిలాగా ఉన్నప్పుడు ఏంటంటే మీరు గాలి తీసుకొని గాలి వదిలేయడం కష్టం అవుతుంది. ఓకే. సో ఏంటంటే వాళ్ళకి ఆక్సిజనేషన్ ఇష్యూస్ ఉంటాయి. సో అందుకే వాళ్ళు రిపీటెడ్గా హాస్పిటలైజేషన్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే ఒకసారి లంగ్ ఫైబ్రోసిస్ అయిపోతే దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురాలేము. ఓకే. ద ఓన్లీ ఒక ఆప్షన్ ఏంటంటే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం. అదొకటే ఆప్షన్ లంగ్ ఫైబ్రోసిస్. అది ఏంటి, ఏజ్ తక్కువ ఉన్నాళ్ళు, దాంట్లో కూడా చాలా ప్రిరిక్విజిట్స్ ఉంటాయి అనమాట. అందులో ఫిట్ అయితేనే వాళ్ళు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొచ్చు. సో నాట్ ఎవ్రీబడి ఇప్పుడు కోవిడ్ వచ్చిన వాళ్ళు అందరికీ ఈ ఫైబ్రోసిస్ అయ్యిద్దన లేదు. చాలా తక్కువ మందిలో కూడా కొంతమందికి లంగ్ ఫైబ్రోసిస్ వచ్చిందనమాట. ఓకే సార్. నార్మల్గా బ్లడ్ క్లాట్ అయ్యే టైంలో కావచ్చు, బ్లడ్ స్ట్రాంగ్ అయింది లేదంటే పల్సబడ్డది, వెరీ హెవీ ఫ్లో లేదు, లేదంటే ఈ ఫుడ్స్ సజెస్ట్ చేస్తారని చెప్పేసి యూట్యూబ్లలో కొంచెం మిస్లీడ్ చేస్తున్నారు. తెలిసి తెలియని నాలెడ్జ్ తోటి ఈ ఫుడ్ తింటే బాగుంటుంది లేదంటే పొద్దునే ఇది చేయండి అని చెప్పేసి. యాజ్ ఏ పల్మనాలజిస్ట్గా మీరు చెప్పండి, రెస్పిరేటరీకి ఉన్నటువంటి సంబంధాలు గుండెతో ఎన్నో ఉన్నాయి. గుండె బాగుంటాలంటే ఎటువంటి ఫుడ్స్ తీసుకోవచ్చు మనం యూజువల్గా? ఫస్ట్ అండి హెల్దీ డైట్, మనం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేసుకోవాలి మన డైట్లో. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ, మనం రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండాలి. ఇంకొకటి కొన్ని మిత్స్ ఏంటంటే ఈ ఫుడ్ తినడం వల్ల అసలు సర్జరీ చేయించు, అసలు ఇది ఫుడ్ తీసుకోవడం వల్ల మందులు అవన్నీ అసలు అయ్యేం నమ్మద్దు, ఎవరు చెప్పినా కానీ నమ్మద్దు. ఎందుకంటే ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే జస్ట్ మేబీ ఒక 5-10 నాట్ ఈవెన్ 2 to 5% చేంజ్ ఉండదు, కానీ ఇదేమి పెద్ద లైఫ్ చేంజింగ్ సిచ్యువేషన్ అయితే ఏముండదు. ఓకే. అన్లెస్ అంటే మీరు హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలి. హెల్దీ డైట్ మెయింటైన్ చేసి ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ చేసి ఎక్సర్సైజ్ చేస్తే అది మీకు యాడప్ మీ మెడిసిన్స్తో పాటు. అంతేగాని ఓన్లీ డైట్ లేదంటే ఓన్లీ మెడిసిన్స్ వల్ల విల్ నాట్ చేంజ్ ఎవ్రీథింగ్ అనమాట. అది ఫుడ్ కంప్లీట్గా ఒకటి తీసుకుంటే ఇది రాదు అది రాదు అని అయితే ఏమీ లేదు. అదైతే మిత్ అంతే. ఓకేనా? ఎవరు చెప్పినా కానీ మనం నమ్మద్దు అది. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఫ్రెండ్స్ మొన్న జరిగినటువంటి 3వ ODIలో తనకున్నటువంటి క్యాచ్ భారీ దూరాన్ని కూడా ఛేదించి ఆ క్యాచ్ని కూడా వదలకుండా పట్టడం, లేదంటే శ్రేయస్ అయ్యర్ ఆ ఎఫెక్ట్ అంతా ఎక్కడన్నా మనం చూస్తుంటాం. ప్రతి ఒక్క క్రికెట్ మ్యాచ్లలో తన పక్క నుంచి కావచ్చు, తన ఎదురుగా నుంచి వచ్చినటువంటి బాల్ను కూడా వదిలిపెట్టాడనే మహా యోగి అని చెప్పుకోవచ్చు. సర్పంచ్ సాబ్ అని చెప్పేసి తనకున్నటువంటి ట్యాగ్ లైన్తో ఎంత ప్రూవ్ చేసుకున్నా సరే నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఎంతో బాధాకరమని చెప్పుకోవచ్చు. ప్రముఖ ఆటగాడు, మనం కొద్ది రోజుల్లో టాప్ మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం దూరమైనటువంటి సమయం ఉన్నప్పటికీ ఆ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేస్తారో కూడా త్వరలో తెలిసిపోతుంది. మరీ ముఖ్యంగా సిడ్నీలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో హాస్పిటలైజ్ అయిన తను ఎంతోమంది క్రికెటర్ కావచ్చు హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడైతే బాగానే ఉన్నారు, కోలుకుంటున్నారు. మెసేజ్లకు కావచ్చు, సోషల్ మీడియా తనకున్నటువంటి ప్రేమ అనురాగాలు ఎవరైనా ట్యాగ్ చేస్తే వాళ్ళకు ఇమీడియట్లీ రీప్లై ఇచ్చేటట్టు అవకాశం ఉంది. మీరు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు. మరి ఇది ఇవాళ హెల్త్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.